యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి. రాజాపేట, ఆలేరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన ఒకవైపు కోతకు గురి కావడంతో పోలీసులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి 9,162 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 1.34 అడుగుల దూరంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు ఇటు వాగులు వంకలతో పాటు రోడ్ల నుంచి కూడా వర్షం నీరు వెళ్లడంతో కూడా జనజీవనం పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితులు. పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటు రాజపేట, ఆలేరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు భువనగిరి, బీబీ నగర్, మోత్కూరు, మోటకొండూరు, బొమ్మలరావారం మండలాల్లో కూడా ఓ మోస్తారు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భువనగిరి చిట్యాల ప్రధాన రహదారి మీద నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెన మీద వద్ద కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్నటితో పోలిస్తే కొంత మేరకు వరద ప్రవాహం తగ్గిందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికీ కూడా అటు సైడ్ కూడా వెళ్ళవద్దని చెప్పేసి కూడా ప్రయాణికులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తానికి నిన్నటి నుంచి కూడా ఇరువైపులా 2 కిలోమీటర్ల మీద కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భువనగిరి మండలం రావిపాడు తండా, భువనగిరి మండలం అనాజ్పురం గ్రామాల మధ్య ఉన్నటువంటి ఉధృతంగా ఈ చిన్నేరు వాగు ప్రవహిస్తుంది. లో లెవెల్ నుంచి ఈ ప్రవాహం ఉండడంతో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాద సూచి బోర్డులను ఇప్పటి వరకు అయితే అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో కూడా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక
వాగు దాడుతూ కూడా పలువురు మృత్యువాత పడుతున్నారని చెప్పేసి కూడా ఇటు ఏవైతే అటు పశువులు కావచ్చు అటు వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే కొంతమంది గ్రామస్తులకు కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చెట్ల కొమ్మలు అడ్డు వేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. ఈ వైపుగా కనీసం సూచిపోర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోసారి నాగార్జున ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ ఈ మూడోసారి 26 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 2,67,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో 3 లక్షల పైగా ఉండగా అవుట్లో కూడా అదే మొత్తంలో కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 586 అడుగులకు మెయింటైన్ చేస్తున్నారు. ఇక మూసికి కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగువన ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మూసి ప్రాజెక్టు 645 అడుగులకు గాను 643 అడుగులకు చేరుతుంది. దీంతో కూడా ఇటు 9 గేట్లను మూసి గేట్లను 2 ఫీట్ల మీద ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇంట్లో వచ్చేసి 9,000 క్యూసెక్లు ఉండగా అవుట్లో 11,000 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు మూసి కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పశువుల కాపర్లు కావచ్చు, జాలర్లు కావచ్చు, చేపల వేటకు వెళ్ళవద్దు అంటున్నారు. అదేవిధంగా ఇటు వ్యవసాయం చేసే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో ఇటు ఎవరైతే ఇటు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గ్రామాల ప్రజలు సరిహద్దు ఏదైతే వాగులు వంకలు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతాల్లో వెళ్ళవద్దు. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా పశువులు మేపేందుకు కూడా వెళ్ళవద్దని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 1-2 రోజుల వరకు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండనుంది. ఒక్కోసారి భారీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలి, లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఏదైతే స్కూల్స్ కూడా జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా అత్యవసరం అయితేనే ప్రయాణం చేయాలి, లేని పరిస్థితిలో లేకపోతే మాత్రం వాయిదా వేసుకోవాలని చెప్పేసి కూడా వాహనదారులను కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాము.